హాయ్ అండి. హలో అందరికీ. వెల్కమ్ టు స్మైలీ వరల్డ్. ఈ రోజు అయితే నేను మరి ఒక ఇంపార్టెంట్ పథకంతో మీ ముందుకు వచ్చాను. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అంటే ఏంటి, దానికి కావాల్సిన విధి విధానాలు ఏంటి, అవన్నీ ఈ యొక్క వీడియోలో పూర్తిగా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు అయితే చూడండి. చివరిలో నేను న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేశాను. అవి కూడా మీరు చెక్ చేయండి. దీనికి సంబంధించిన ప్రతి విషయాన్ని అయితే మీతో చర్చిస్తాను. పీఎంఏవై అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 స్కీమ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దామండి. సొంత భూమి కలిగి లేదా సొంత భూమి లేని వారు ఇల్లు కట్టుకోవాలనుకుంటే వారి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పీఎంఏవై 2.0 స్కీమ్. సొంత స్థలం ఉన్నవారే కాదండి, ఎటువంటి స్థలం లేకుండా ఇల్లు కట్టుకోవాలనుకునేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాంటి వారి దరఖాస్తులన్నీ రాష్ట్ర ప్రభుత్వం సేకరించి తమ వద్ద ఉంచుకుంటుంది. ఎప్పుడైతే ప్రజలకి ఇళ్ల స్థలాలు అనేది ప్రభుత్వం కేటాయిస్తుందో, అంటే ప్రభుత్వం ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇస్తుందో, అప్పుడు వీరికి మొదటిగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన హౌసింగ్ స్కీమ్ ద్వారా ఇల్లు కట్టుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది. దరఖాస్తు చేసుకోవాలనే వారు మీ దగ్గరలోని గ్రామ సచివాలయానికి అయితే వెళ్ళి, గ్రామంలో అయితే కనుక ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారిని, ఒకవేళ వార్డు సచివాలయంలో అయితే కనుక వార్డు అమ్యూనిటీ సెక్రటరీ వారి దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. స్థలం ఉండి లోన్ అప్లై చేసుకునే వారికి కావాల్సిన అర్హతలు ఏంటో ఇప్పుడు చూద్దామండి. గతంలో మీ పేరు మీద ఎప్పుడు కూడా ఇల్లు శాంక్షన్ అయ్యి అయితే ఉండకూడదండి. పక్కా ఇల్లు కలిగిన హౌస్ ట్యాక్స్ కూడా మీ పేరు మీద ఉండకూడదు. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండకూడదు. కుటుంబ సభ్యులు ఎవరి పేరు మీద 4 చక్రాల వాహనం ఉండకూడదు. ఇంట్లో ఎవరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టకూడదండి. ఆదాయ పన్ను అనేది కట్టకూడదు. భూమి ఉంటే కనీసం 340 చదరపు అడుగులు భూమి ఉండాలి. 340 చదరపు అడుగులు అంటే కనీసం 38 గజాల భూమి అయినా ఉండాలండి. అప్లికేషన్ చేసుకునేవారు ఉన్న రైస్ కార్డులో ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళే ఎవరికి కూడా గతంలో హౌస్ శాంక్షన్ అయి ఉండకూడదు. ఇప్పుడు ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో చూద్దాం. ఆధార్ కార్డు జిరాక్స్ ఉండాలండి. భార్య మరియు భర్త ఇద్దరు సంతకాలు పెట్టి ఉండాలి. రేషన్ కార్డు జిరాక్స్ ఉండాలి. భార్య మరియు భర్తల ఇద్దరిది కూడా బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఉండాలి. ఒకవేళ గ్రామాల్లో అయితే కనుక జాబ్ కార్డు ఉంటే జాబ్ కార్డు జిరాక్స్ ఉండాలి. దరఖాస్తుదారుని పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2 ఉండాలండి. పట్టా లేదా పొజిషన్ సర్టిఫికేట్ జిరాక్స్ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్, పనిచేస్తున్న మొబైల్ నెంబర్, అంటే మీ మొబైల్ నెంబర్కి ఆధార్ అనేది లింక్ అయి ఉండాలండి. దానికి ఓటీపీ వస్తుంది కాబట్టి కంపల్సరీ కూడా ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్నే తీసుకుని వెళ్ళండి. ఇక స్థలం ఉండి అసలు మీరు అర్హులో కాదో తెలుసుకోవాలనుకుంటే కనుక మీ దగ్గరలోని సచివాలయానికి వెళ్ళి, గ్రామంలో అయితే కనుక ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారు ఉంటారండి. వార్డులో అయితే కనుక వార్డు అమ్యూనిటీ సెక్రటరీ వారిని అడిగితే కనుక వారిని సంప్రదిస్తే మీ యొక్క ఆధార్ నెంబర్, మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ మీరు తీసుకుని వెళ్తే సరిపోతుంది. వాళ్ళ లాగిన్లో బెనిఫిషియరీ సెర్చ్ అని ఉంటుందండి. ఆ సెర్చ్లో చెక్ చేసి మీరు అర్హులా కాదని చెక్ చేస్తారు. అసలు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో చూద్దామండి. దరఖాస్తుదారుడు ఎవరైతే ఉన్నారో సంబంధిత డాక్యుమెంట్లతో ఇంజనీరింగ్ అసిస్టెంట్ అని కానీ వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీ గారిని కానీ ముందు వారికి అయితే సబ్మిట్ చేయాలి. తర్వాత స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెనిఫిషరీ చెక్లో అర్హులా కాదా అని చెక్ చేస్తారు. అర్హులైతే కనుక ఏపీ హౌసింగ్ వెబ్సైట్లో దరఖాస్తుని మీరు ఇచ్చిన దరఖాస్తుని అన్ని కాలమ్స్ ఫిల్అప్ చేసి వాళ్ళే ఆన్లైన్ చేస్తారు. అసిస్టెంట్ ఇంజనీరింగ్ తర్వాత ఈఎన్ఏ గారు, అంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు చేసిన అప్లికేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ గారి లాగిన్లోకి వెళ్తుంది. ఆయన కూడా అప్రూవ్ చేసిన తర్వాత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి లాగిన్లోకి వెళ్తుంది అనమాట. అప్లికేషన్ అనేది పుష్ అవుతుందండి. ఆయన కూడా ఆమోదం చేసిన తర్వాత గ్రామ సభ నిర్వహించి, అంటే గ్రామంలో అయితే కనుక గ్రామ సభ నిర్వహించి గ్రామ సభ రెజల్యూషన్ కాపీని అయితే సిద్ధపరుస్తారు. దానిపై ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు, పంచాయతీ సెక్రటరీ గారు, లేదంటే విలేజ్ రెవెన్యూ అధికారి గారు, అంటే విఆర్ఓ గారు, గ్రామ సర్పంచ్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ గారు, ఈ గ్రామానికి చెందిన 5 సాక్షుల సంతకాలు అయితే కాపీపై ఉంటాయండి. తర్వాత గ్రామ సభ రెజల్యూషన్ కాపీ ఏఈ ఆఫీస్కి సబ్మిట్ చేస్తారు. ఏఈ ఆఫీస్ వారేమో డిఈ అంటే అసిస్టెంట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారికి ఆఫీస్కి చేరుస్తారు. చేర్చిన తర్వాత ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడీ హౌసింగ్ వారి వద్ద ఇది మొత్తం అప్లికేషన్ అయితే శాంక్షన్ అవుతుందండి. సంబంధిత ఆమోదం పొందిన అప్లికేషన్లు ఏఈ వారి వద్దకు వస్తాయి. అంటే పీడీ హౌసింగ్ వారి ద్వారా ఏవైతే శాంక్షన్ అయ్యో అవన్నీ అప్లికేషన్లు అసిస్టెంట్ ఇంజనీర్ వారి వద్దకు అయితే వస్తాయి. ఏఈ వారు అతని పరిధిలో ఉన్నటువంటి గ్రామాల వారిగా ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారి అప్లికేషన్ అన్ని ఫార్వర్డ్ చేస్తారు. సంబంధిత ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారు అప్లికేషన్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి తిరిగి సమాచారాన్ని అయితే అందిస్తారండి. మీ అప్లికేషన్ అనేది అప్రూవ్ అయిందని చెప్పి. అసలు అమౌంట్ అనేది ఎంత పడుతుంది అనేది అయితే చూద్దామండి. 2,50,000 రూపాయలు నగదైతే ఈ పథకం ద్వారా ప్రభుత్వం వారు అయితే లబ్ధిదారునికి చెల్లిస్తారండి. ఈ 2,50,000 అనేది ఒకేసారి పడకుండా 4 విడతల్లో అయితే ప్రభుత్వం నుండి ఈ మొత్తం అయితే ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు అందుతుంది. 4 విడతలు అంటే స్టేజ్ 1లో పునాదుల వరకు అయినప్పుడు 70,000 రూపాయలు అయితే చెల్లిస్తుందండి గవర్నమెంట్. తర్వాత స్టేజ్ 2లో సైడ్ గోడలు వేసినప్పుడు 90,000 రూపాయలు మీ అకౌంట్లో పడతాయి. స్టేజ్ 3 అంటే స్లాబ్ ఎప్పుడైతే వేస్తారో 40,000 రూపాయలు పడతాయి. స్టేజ్ 4 అంటే స్టేజ్ కన్వర్షన్లో 30,000 రూపాయలు నగదైతే చెల్లించబడుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ చేసి శాంక్షన్ అయిన వారు ఇల్లు కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత పునాదుల వరకు పూర్తయిన తర్వాత అయితే మీ సంబంధిత ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారికి అయితే మీరు, లేకపోతే వార్డులో అయితే అమ్యూనిటీ సెక్రటరీ గారికి అయితే ఇక్కడ వరకు వచ్చిందని చెప్పి విషయం అయితే తెలియజేయాలండి. వాళ్ళ సైట్ వద్దకు వచ్చి పీఎంఏవై గ్రామీణ యాప్లో మీ యొక్క ఫోటో మరియు జియో ట్యాగింగ్ అయితే చేస్తారు. లబ్ధిదారునితో ఫోటో కూడా తీస్తారు. తీసిన తర్వాత ఎంబుక్లో రికార్డ్ చేసి వివరాలను సంబంధిత ఏఈ అధికారి వారికి అయితే ఫార్వర్డ్ చేస్తారండి. అక్కడ నుండి అప్లికేషన్ అనేది మళ్ళీ అంటే ప్రాసెస్లో ఉన్నప్పుడు డిఏ అధికారి వారికి ఫార్వర్డ్ అవుతుంది. అక్కడ చివరి ఆమోదం అయితే పొందుతుంది. కొన్ని రోజులకు మినిమం ఒక వారంలో సంబంధిత లబ్ధిదారునికి అయితే ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి ఆధార్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లో అయితే 70,000 రూపాయలు క్రెడిట్ అవుతాయండి. ఇది మొదటి విడత, అంటే స్టేజ్ 1. స్టేజ్ 2 అంటే సైడ్ గోడలు నిర్మాణం దాకా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి రెండో స్టేజ్లో కూడా మనం అయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారికి అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. వారు మళ్ళీ వచ్చి జియో ట్యాగింగ్ చేసి ఆ ఇంటి నిర్మాణం వద్ద లబ్ధిదారునితో ఫోటో తీసి వారు తిరిగి ప్రాసెస్ చేస్తారు. తిరిగి ప్రాసెస్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ 90,000 రూపాయలు అయితే క్రెడిట్ అవుతుందండి లబ్ధిదారుని అకౌంట్.
థర్డ్ స్టేజ్ అనేది స్లాబ్ స్టేజ్ అండి. స్లాబ్ వేయడం అనేది ఎప్పుడైతే పునాదులు మరియు సైడ్ గోడల జియో ట్యాగింగ్ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం మొదలవుతుందో, క్రెడిట్ అయిందో అప్పుడు మాత్రమే మొదలు పెట్టాలండి. లేదంటే ఒకసారి మీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ వార్డ్ అడ్మిన్ సెక్రటరీ కానీ సంప్రదించి అప్పుడు మీరు స్లాబ్ వేయడం అనేది మొదలు పెడితే మంచిది. ఎందుకంటే ఒకవేళ కనుక మీకు ఫస్ట్ 2 స్టేజ్లలో అమౌంట్ పడకపోతే కనుక, లేదంటే ఆ 2 స్టేజ్ల అప్లికేషన్ అనేది మీకు అప్రూవ్ అవ్వకపోతే కనుక థర్డ్ స్టేజ్ అంటే ఈ స్లాబ్ అనేది కూడా మీకు అప్రూవ్ అవ్వదన్నమాట. ముందు మీరు ఒకసారి కనుక్కుని ఆ తర్వాత ఈ థర్డ్ స్టేజ్ అనేది మొదలు పెడితే మంచిది. ఈ స్టేజ్లో కూడా మొదలుపెట్టిన తర్వాత మీరు ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారికి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక వారు వచ్చి మీ ఫోటో తీసుకుని జియో ట్యాగింగ్ చేసి తిరిగి ప్రాసెస్ అంతా సబ్మిట్ చేస్తారు. తర్వాత మీకు 40,000 రూపాయలు అయితే, మిగిలిన 40,000 రూపాయలు అయితే క్రెడిట్ అవుతుంది. మొత్తానికి ఈ థర్డ్ స్టేజ్ నాటికి మీకు 2,20,000 రూపాయలు అయితే గవర్నమెంట్ నుంచి లబ్ధిదారునికి అయితే జమ చేయడం జరుగుతుంది. 4వ స్టేజ్ వచ్చేసి స్టేజ్ కన్వర్షన్ అండి. ఈ ప్రాసెస్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ కుటుంబానికి సంబంధించి గ్రామీణ ఉపాధి హామీ పథకం MNREGS పథకం ద్వారా ఏవైతే సంవత్సరంలో ఉన్నటువంటి 90 పని దినాలకి సంబంధిత గ్రామంలో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ వారి ద్వారా డిమాండ్ క్రియేట్ చేసి ఆ డిమాండ్ను ఏఈ వారికి సబ్మిట్ చేయాలి. ఆయన సబ్మిట్ చేసిన తర్వాత ఏఈ వారి సంబంధిత ఏపీ వారికి స్టేజ్ కన్వర్షన్ లెటర్ అనేది పెడతారు. ఆ లెటర్ ఆమోదం అయిన తర్వాత ఒక స్టేజ్ నుండి మరొక స్టేజ్కి పని ప్రక్రియ అవుతున్న సమయంలో 30,000 రూపాయలు అనేది విడతల వారికి మీకు క్రెడిట్ అవుతుందండి. మీకు ఇండివిజువల్గా కూడా మీ అప్లికేషన్ మీరు పెట్టిన తర్వాత అప్లికేషన్ స్టేటస్ అనేది ఎంతవరకు వచ్చిందో మీరు చెక్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారిని సంప్రదించి ఆయనతో డాక్యుమెంట్లు అది ఇచ్చిన తర్వాత అప్లై చేసిన తర్వాత వారి దగ్గర మీకు అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుందండి. అప్లికేషన్ నెంబర్ని మీరు నోట్ చేసుకుని ఉంచుకుంటే మంచిది. నేనైతే ఇక్కడ మీకు అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ లింక్ ఓపెన్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో అది అడుగుతుందండి. అది అడిగిన తర్వాత పక్కనే క్యాప్చా ఇస్తుంది. ఆ క్యాప్చా ఎంటర్ చేసి మీరు సబ్మిట్ కొట్టగానే మీ అప్లికేషన్ అనేది ఎక్కడుంది, ఎంత అమౌంట్ అనేది క్రెడిట్ అయింది, ఎన్ని విడతల్లో మీకు అమౌంట్ క్రెడిట్ అయింది, ఏ డేట్కి ఎంత పడింది అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తుంది. ఈ లింక్ అనేది నెక్స్ట్ మీరు ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారిని అడిగి తీసుకున్న అప్లికేషన్ నెంబర్ కూడా ఫ్యూచర్ వరకు జాగ్రత్త పెట్టుకుంటే మంచిది. ఇదండి PMJY 2.0కి సంబంధించిన పూర్తి ప్రాసెస్ అయితే. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు అసలు మీరు మీ నుంచి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నేను దానికి సమాధానం ఇవ్వగలుగుతాను. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా మీరు ఇక్కడ పోస్ట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ మీకు అయితే నేను అందించగలను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.